ఒక సామాన్య హిందువుడు అడుగుతా ఉన్నారు, హిందూ శంకారామంలో అందరూ ఏకం కావాలని మీరు చెప్పారు కదా, దేశానికి అన్నం పెట్టే రైతన్నలు 90% మంది హిందువులే కదా, వారికి కనీస మద్దతు ధర చట్టం కావాలని అడుగుతున్నారు. దానికోసం హిందూ రైతులంతా ఏకం కావాలని ఎందుకు అడగటం లేదు? అసంఘటిత కార్మికులు కోట్లాది మంది ప్రజలు ఉన్నారు, వారికి కనీసం 28,000 రూపాయల వేతనం అన్నా లేకపోతే ఎలా అని అడుగుతున్నారు. వారి హిందువులు కదా, వారికి హక్కులు అవసరం లేదా? అంతేకాదు, 8 గంటల పని విధానం తీసేసి 12 గంటల పని విధానం రుద్దుదామని చూస్తున్నారు. అది అలా చేయడానికి వీల్లేదు, గర్జించండి అని మీరు అనలేరా? కార్మికులు, కర్షకులు, ఆదివాసులు, దళితులు, మహిళలు వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేస్తుంటే వాళ్ళ గోడు మీకు పట్టదు, దానికోసం గర్జించమని మీరు అడగరు. నిర్వాసితులుగా మారుతున్నటువంటి ఆదివాసీల గురించి మీరు అడగరు. ప్రజలందరికీ ఉచితంగా విద్య వైద్యం అందిస్తే మెజారిటీగా లాభపడేది 80% మంది హిందువులే, దానికోసం కొట్లాడమని అడగరు. మీరు దేనికోసం ఐక్యం కమ్మంటున్నారు? దేని మీద పోరాటం చేయాలంటున్నారు? సగటు హిందువుగా అడుగుతున్నాం.